జైన్ల గురువు శ్రీ మధ్విజయ్ జయంత్ సన్సురిజ్వరి మహారాజ్ 9వ వర్ధన్ సందర్భంగా జైన్ సమాజ్ ఆధ్వర్యంలో వంటంలోని బాపనే స్కూల్ వద్ద గురువారం చలివేంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా జైన్ సమాజ్ నాయకులు రాజు సోలంకి మాట్లాడుతూ జయంత్ సన్సురిజ్వరి మహారాజ్ దేశ విదేశాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న మహనీయుడని కొనియాడారు. ఈ వేసవి కాలంలో పెరుగుతున్న ఎండలను దృష్టిలో పెట్టుకొని పాఠశాలల దాహతని తీర్చేందుకు ఆయన పేరిట ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎండలు తగ్గే వరకు నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జైన్ సమాజ్ నాయకులు కుందన్, సుజిత్ సోలంకి, ప్రవీణ్, నర్పత్, జట్మల్, అశోక్, పింకీ, రేఖ, కిరణ్ బెన్, లతా తదితరులు ఈ చలివేంద్రం ఓపెనింగ్ లో పాల్గొన్నారు. आचार्य देवेश पुण्य साम्राट श्रीमद विजय जैन सुरेश्वर जी महाराज साहब की जय। మీడియా మిత్రులందరికీ మా నమస్కారాలు. ఇవాళ మా గురుగారు జైన్ సురేశ్వర్ జీ మహారాజ్ సాబ్ది 9వ పుణ్యతిథి. ఆయన ఇవాళ 9 సంవత్సరాలు అయింది స్వర్గారోషణ. అయితే ఆయన గారు మాకు విద్వాన్లో మనకు అనేక చతుర్మాసాలు చేశారు. చతుర్మాసంతో పాటు ఇక్కడ గుడి ప్రతిష్టలు కూడా ఆయన గారే చేయించారు, గురుగారే చేయించారు. ఈ గురుగారు ఏకో భారత్లోనే ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన గారు నడుచుకుంటూ వెళ్ళేవారు. మా సాధులంతా మా మోక్స్ అంతా నడుచుకుంటూ వెళ్తారు. నడుచుకుంటూ వెళ్ళి ఎక్కడ ఎండ వాన ఏదున్నా కాసాని నడుచుకుంటూ వెళ్తారు. ఆయన చాలా పనులు చేశారు, చాలా గుడులు ప్రతిష్ఠ చేయించారు, అనేక వివిధ కార్యాలు కూడా చేయించారు. ప్లస్ జపాన్లోను యూరోప్లోను కూడా ఆయన భక్తులు ఉన్నారు. ఇవాళ చెప్పాలంటే 9 రోజులు ఎకాస్న అంటే ఒక పూటే తింటాం అలాంటివి కూడా జపాన్లో చేస్తారు, యూరోప్లో చేస్తారు, వివిధ ప్రదేశాల్లో కానీ ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో కానీ కూడా ఆయన భక్తులు ఉన్నారని చెప్పి ఇవాళ ఈ ఒక చిన్న ఆయన ద్వారా మనకి ఒక చిన్న ఆయన స్మృతిలో ఒక చిన్న కార్యక్రమం జరుగుతున్నట్టుగా ఇవాళ మీ అందరికీ అనుమానించాం. సో మీరందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ప్లస్ ఇవాళ గురుదేవ్ది 9వ వర్ధంతి కాబట్టి మేమందరం ఆయన గురుగారికి హృదయపూర్వక శ్రద్ధాంజలి అర్పించేస్తూ ఆయనకు నమస్కారం పెట్టు. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్. జైన్ సన్సురి మహారాజా మా జైన్ ధర్మదర్శనం నడిపించేవారు. ఆయన కాలం చేరి ఈ 9వ వర్ధంతి. ఈ వర్ధంతి రోజున ఇవాళ మా జైన్ టెంపుల్లో ఆయనకి పుష్పాలను చేసి ఇక్కడ మంచి ఓపెన్ చేస్తున్నాం. గురుగారికి జపాన్లో కూడా శిష్యులు ఉన్నారు. వాళ్ళు కంప్లీట్ జపనీస్ మొత్తం మానేసి జైనిజంలో అక్కడ ప్రవేశిస్తున్నారు. అక్కడ తులసి అనే అమ్మాయి జపాన్లో కనీసం కొన్ని వందల మందిని నాన్ వెజ్ మానిపించడం, రాత్రిపాటు తినిపోవటం, దీని గురించి ఏంటి నవకర మంత్రం ఏంటి ఇవన్నీ చెప్పి వాళ్ళకి అర్థమయ్యేది చేపేసి వాళ్ళని మొత్తం మోక్ష మార్గంగా వెళ్ళటానికి రెడీ చేసింది. అలాగా యూరోప్లో కూడా ఉన్నారు కొంతమంది, వాళ్ళు కూడా ఒక్కరొక్కరు ఈ చైన్ మార్గంగా దీంతో ఆరోగ్య సూత్రం బాగుంటుంది. ప్లస్ సైన్స్ అంటే జైనిజమే. జైనిజంలో సాయంత్రం 6 తర్వాత తినకూడదు, ఎక్కడైనా సరే కూర్చొని తినాలి, మంచిగా తాగాలి. అలా చాలా సిద్ధాంతాలు ఉన్నాయి, చాలా మంచి ఉన్నాయి. మన ఆరోగ్య సూత్రాలు చాలా ఉన్నాయి. ఉపాసాలు కూడా ఎలా ఉంటాయంటే కేవలం బాయిల్డ్ ఫుడ్, అది కూడా బాయిల్డ్ ఫుడ్ కూడా ఉంటాయి. అది కూడా ఏంటంటే తాలింపు లేకుండా, ఉప్పు లేకుండా దాంతో బాయిల్ చేసిన ఫుడ్ కూడా 9 రోజులు చైత్రమాసం 9 రోజులు, నవరాత్రులు 9 రోజులు కూడా జరుగుతూ ఉంటుంది. సో మా జైన్ సురేష్ పుణ్య సామ్రాట్ ఇవాళ దిన రోజున మీ అందరికీ హార్దిక్ శుభ అభినందనలు చెప్తున్నాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి నమస్కారం. Like, subscribe and press the bell icon for new updates.